ఆడపిల్లకి న్యాయం చేయని బతుకులు మనకు బతుకులు అవసరమా? ఈ రాజకీయ నాయకులు అవసరమా? ఎందుకంటే ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నా కానీ ప్రతిదీ ఉండి ఒక పోలీస్ వ్యవస్థ ఒక పోలీసు వాళ్ళు ఆ సెక్షన్స్ పెట్టి వాళ్ళు ఆ ఫోక్సో యాక్ట్ పెట్టినాక కూడా ఒక నీచుడు ఒక క్రూరుడు కేవలం తండ్రి అండతో బతికే ఒక మృగము ఆ అమ్మాయికి న్యాయం అంటే అరెస్ట్ చేయలేకపోతారు, అంటే అమ్మాయికి న్యాయం చేయలేకపోతారు కేవలం తండ్రి బలంతోటే. పదే పదే లే బ్రదర్, మీకు మీడియా వాళ్ళు కూడా ఒక చిన్న మాట, ఆ అమ్మాయి స్టేటస్ చూడండి, ఆ అమ్మాయికి ఉన్న స్టేటస్ చూడండి, ఆస్తులు చూడండి. ఆ 17 ఏళ్ల పిల్ల బీసీ బిడ్డ. ఇప్పుడు మేము బీసీల కోసము రోడ్లు ఎక్తామని తిరిగే నాయకులకు అంటున్నా, బీసీ బిడ్డ ఇట్లా చేస్తుందా? ఒక హిందూ బిడ్డ ఇట్లా చేస్తుందా? నా క్వశ్చన్ అదే, హిందూ బిడ్డ అట్లా చేస్తుందా? అంత ఆస్తులు ఉండి హనీ ట్రాప్ చేస్తుందా? అది కూడా అసలు నీచుని హనీ ట్రాప్ చేయడం ఒక 17 ఏళ్ల పిల్ల అని అంటే అది వేస్ట్ మాట. నా దృష్టిలో మాత్రం అది వేస్ట్ మాట. దాని గురించి మాట్లాడడం కాదు కదా. ఎందుకంటే ఇదే ఒక సామాన్యుడు వచ్చి ఒక కొడుకుని బిడ్డకు ఇదే చేస్తే మీరు ఊరుకుంటుండేనా? తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మీరు హనీ ట్రాప్ అంటారు, ఏ ట్రాప్ అంటారు, ఆ ట్రాప్ అంటారు. కానీ ఆమె 5 కోట్లు అంటారు. ఒక 400 కోట్లకు వారసురాలైన ఆమె 5 కోట్లు అడిగి చిల్లరగా అట్లా చేయదు. ప్లస్ ఇంకోటి, ఒక ఆడపిల్ల బాలిక అటువంటి లెక్కలు చేయదని మా అభిప్రాయం. ఎందుకంటే చిన్నపిల్లలకు అవసరం లేదు. 17 సంవత్సరాలు అంటే బాలిక, అమ్మాయి కూడా అనలేం, మనం బాలికనే అంటాము. అటువంటి బాలిక, అది కూడా మన భారతదేశంలో పుట్టిన ఒక భారతీయురాలు, ఒక చిన్న పిల్ల ఇటువంటి లెక్కలు చేస్తుందా? నా క్వశ్చన్. పోలీసు వాళ్ళకు నాలెడ్జ్ లేదా? పోలీసు వాళ్ళ దగ్గరికి అన్ని పోయినాయి. ఏంది, ఆధార్ కార్డు పోయింది, బర్త్ సర్టిఫికేట్ పోయింది, అన్ని సర్టిఫికేట్లు పోయినాయి. పోయినాక కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళకు తెలిసిన సెక్షన్స్ మనకు తెలియదు. అటువంటిది పోలీసు వాళ్ళు చేసింది ఇది తప్ప. హనీ ట్రాప్ కేసు బుక్ చేసింది పోలీసు వాళ్ళకి తప్ప. అంటే ఇక్కడ బీజేపీ బాగుంది, అక్కడ కాంగ్రెస్ బాగుంది. అంటే పోలీసు వాళ్ళని ఇంట్లో పాత్రగా వాడుకొని పోలీసు వాళ్ళ మీనికి నేరం మోపుతున్నారు. అంటే నేరాలని పట్టుకొని నేరం ప్రూఫ్ చేసి సెక్షన్స్ వేసే పోలీస్ వ్యవస్థని ఇప్పుడు తప్పు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పాలోళ్ళు అనమాట. పాలోళ్ళు పాలు పంచుకుంటారు అంతేగాని ఇంకోటి बोलने के बाद कुछ हाथी के बोलने के कुछ चबाने के कुछ दिखाने के कुछ चबाने के कुछ ऐसे हाथी से तो नहीं कंपेरिजन करती मैं రేవంత్ రెడ్డికు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గాడిదతోటి పోల్చుకోవాలి. ఎందుకంటే గాడిద ఎట్లా అరుస్తుందో గట్లా అరిసి పక్కన పెట్టి బడాబాబులకు ఒక లెక్క మన ఏది లేనోళ్ళు. ఇప్పుడు మీరు హైడ్రా చూసినట్టయితే బడా నాయకుల దగ్గరికి వెళ్తలేడు. ఇదే అన్నపూర్ణ స్టూడియో గులగొడతా అని పోయిండు, ఓ గింగామాలు చేసిండు. మళ్ళీ నాగార్జున పోయి బుక్కే ఇయ్యంగానే ఆ బుక్కే మధ్యలో ఏముండనో ఏమిచ్చిండో ఏ బ్యాగ్ ఇచ్చిండో తెలియదు. ఆ బ్యాగ్ తీసుకొని మూసుకొని కూర్చున్నాడు. మళ్ళీ గిదే వాళ్ళ తిరుపతి రెడ్డి వాళ్ళ అన్న FTL ల్యాండ్ లో బిల్డింగ్ ఉంది, ఆయనని ఏం అనలేడు. అదే పేద ప్రజలు ఎన్నో కళలతోటి ఇల్లు కట్టుకున్న ఇల్లులు గులగొడుతున్నాడు. గటువంటి ఆయనతో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? నాలెడ్జ్ లేనైనా అసలు ఆయనకు ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బ అని మన కాంగ్రెస్ లో సీనియర్లను తొక్కి పైకి వచ్చినాడు. ఆయనకేం తెలుసు ఇసోంటివి. ఇంకోటి ఏంటంటే బిడ్డకు జరిగిన అన్యాయం ఏందో బాధ అనేది తెలవాలి. అది తెలవని ఓడని ఇప్పుడు అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క దళిద్రమైన సీఎం వచ్చినాక పాపం కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ ఓడిపోతున్నారు. ఇక ఈడ కూడా మొత్తం పాతాళానికి దొక్కి మొత్తం బొందబెట్టే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. మాకేం అవసరం? మేము చేయాలనుకుంటే వేరేది ఏదైనా చేస్తామే. ఇప్పుడు మేము చేయాలనుకుంటే బరాబర్ మీరు చేసే అన్యాయాన్ని నిలదీస్తున్నాం. ఒక ఆడపిల్ల అనకుండా ఒక బాలికని మధ్యలో పెట్టుకొని ఇంత నీచమైన పని చేసే అంత మాకు లేదు. ఇంకోటి, రామన్న మీద మొరుగుతున్నారు. సరే మీరు అంటున్నారు ఆయనకు బిడ్డ ప్రేమ తెలుసు, ఆయనకు బిడ్డ ఉంది. మళ్ళీ మీ కడుపులో బిడ్డ లేదు, మీకు బిడ్డ ప్రేమ తెలియదు, బిడ్డ విలువ మీకు తెలియదు. సురక్షితంగా లేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలా ఇక్కడ రాష్ట్రంలో సురక్షితంగా లేరు. ఎందుకు అనంటే ఆయన వచ్చినాక ఆడవాళ్ళ మీద జరిగే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అవి చూసుకుంటా ఎంజాయ్. ముందే సైకో ఆయన ఒక వీడియోలో అన్నాడు కూడా, నాకు అందరి ఆర్తనాదాలు వింటుంటే అబ్బా ఎంత బాగుంది అని, అట్లా వినుకుంటూ బాగుంది అని ఎంజాయ్ చేస్తుండు తప్ప ఆ సీటుని ఎట్లా యూజ్ చేసి ఎట్లా ప్రజలకు న్యాయం చేయాలి, ఆ పదవికి నేను ఎట్లా న్యాయం చేయాలని కాదు. కానీ ఆయన జస్ట్ పదవిని పెట్టుకొని పైసలు సంపాదించుకునే పనిలో ఆయన ఉన్నాడు. ఆయన తోటి రాష్ట్రానికి వచ్చేది లేదు. కానీ ఈ రాష్ట్రంలో
మాకు ఈ హరి గోస ఇంకా 2 సంవత్సరాలు తప్పదు, ఆ గోస పడతానే ఉంటాం.